ఈ రోజు ఏ డే ఇన్ ద హాస్టల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నా వీక్ ఆఫ్, సో అందుకే కొంచెం లేట్ గా లేచాను. బయటకు వచ్చి చూస్తే లిఫ్ట్ వర్క్ అవ్వట్లేదు. నాది 4th ఫ్లోర్. బ్రేక్ఫాస్ట్ చేయాలంటే కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. పోనీలే కొంచెం కాలకైనా పని చెప్పినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా స్టెప్స్ దిగ్గకుండా డైనింగ్ ఏరియాకి అయితే వచ్చేసాను. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ కి చపాతీ అండ్ కుర్మా పెట్టినారు. 2 చపాతీలు ఎత్తి ప్లేట్లో వేసుకుని డైరెక్ట్ గా వచ్చి ఫ్యాన్ కింద కూర్చున్నా. నాకు ఆ కర్రీ అయితే అస్సలు నచ్చలేదు, అందుకే సెకండ్ చపాతీ ఊరగా వేసుకుని తినేసాను. ఇంకా తినేసాక రూమ్ కి వచ్చి బెడ్ అంతా నీట్ గా సర్దుకున్నా. అండ్ కొంచెంసేపు మనశ్శాంతిగా కూర్చొని నా టు డూ లిస్ట్ అండ్ వీడియో ఎడిటింగ్స్ కొంచెం పెండింగ్ ఉంటే ఆ వర్క్ అంతా చేసుకున్నాను. తెలియకుండానే లంచ్ టైం అయిపోయింది. లంచ్ కి అయితే అన్నం మంచి సాంబార్ పెట్టినారు. నాకు తినేటప్పుడు కథలు చూస్తూ తిన్నాం అలవాటు. వచ్చిన ప్లేస్ లో కూర్చొని మంచిగా తిన్నాను. సాంబార్ అయితే చాలా బాగుంది. పీజీలో పెట్టే మజ్జిగని నేను అన్నంలో కలుపుకొని తినలేను, సో డైరెక్ట్ గా మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగేస్తా. మధ్యాహ్నం అయితే అలా జూడియోకి షాపింగ్కి వెళ్ళేసి వచ్చాను. ఈవినింగ్ అయితే పైకి వచ్చి బట్టలు ఉతుక్కున్నాను. వాషింగ్ మిషన్ లో బట్టలు కంప్లీట్ అయ్యే లోపల మళ్ళీ కొంచెం వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాను. నైట్ డిన్నర్ కి ఏదో రైస్ పెట్టినాడు. పీజీలో ఒక్కరోజు ఫుడ్ తింటే డైరెక్ట్ గా ఇల్లు గుర్తొచ్చేస్తుంది. వీడియో టైం అయితే దాటిపోయింది. బై గైస్, లవ్ యూ ఆల్.